వెల్కమ్ టు PCN న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు। 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును। MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును। కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును। అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును। ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును। మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు। ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు అందరం సమిష్టిగా కృషి చేద్దాం, మంత్రి రామానాయుడు। ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు। మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ KS జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, పత్తిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాస్, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ఇతర కూటమి నాయకులు హాజరయ్యారు। ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి రామానాయుడు కోరారు। ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నిడదవోలు మన నాయకులు, కార్యకర్తలు మీ అందరితోటి సమావేశం అవడం ఇదే మొదటిసారి। మరి మొదటిసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసామని అంటే మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు। ప్రతి ఇన్ఛార్జి మినిస్టరు కూడా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గాల్లో మంచి పర్సంటేజ్, ఎందుకంటే మొన్న మీరు చూసారు 93% స్ట్రైక్ రేట్తో మొన్న మనం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాం। ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిచి తీరాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోటే ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియోజకవర్గానికి మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా చాలా క్లియర్గా మనం చేసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు। NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 6-7 నెలల్లోనే మనం మళ్ళీ ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో కానీ, ఏదైతే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేసేటువంటి విధంగా మళ్ళీ 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడంతో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని ప్రారంభించుకుని 2025 డిసెంబర్కే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తవడంతో పాటు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఉన్నామో, అదేవిధంగా ఆ రోజు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆ రోజు జగన్ పాలనలో ప్రైవేటీకరణ వైపు పోతే మళ్ళీ ఈరోజు NDA ప్రభుత్వం మళ్ళీ 11,500 కోట్ల రూపాయలు ఆ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సాయంతో దాన్ని మళ్ళీ మనం ఎట్లా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి। అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మళ్ళీ మనమే మరి 1,000 కోట్ల రూపాయలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఈ 6 నెలల్లో విడుదల చేయడం కానీ, ఆ రోజు ధాన్యం బకాయిలు 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్ బకాయి పెడితే మళ్ళీ 6-7 నెలల్లోనే ఆయన బకాయి పెట్టినటువంటి ఆ 1,650 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు మళ్ళీ అందించడం కానీ, అదేవిధంగా
గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏదైతే ఆ రోడ్లకి మరామతులు చేస్తూ గుంతలు లేనిటువంటి రాష్ట్రంగా ఏదైతే ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ, అంటే ఇట్లా అభివృద్ధిని ఒక పక్కన చేస్తూనే మరొక పక్క మరి 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలకి పెంచి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ 16,000 పోస్టుల డిఎస్సిని మన నోటిఫికేషన్ ఇచ్చి మరి ఏంటంటే ఈ ఎన్నికల అనంతరమే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేసేటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంతకాన్ని అమలు చేయడం కానీ, అదేవిధంగా రైతులకి 25,000 హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ పెంచి ఇచ్చినటువంటి విషయంలో కానీ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మనం అందించేటువంటి విషయంలో కానీ, మరి ఆ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మరి ఉదయం, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, అంటే ఇట్లా మొదటి 6-7 నెలల కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం, విధ్వంసం, కక్షలు, కేసులు, వేధింపులతో ఆయన పాలన సాగిస్తే మనం మొదటి 6-7 నెలల్లోనే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదటి 6-7 నెలల్లోనే మనం అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా తెలియజెప్పి, నేను కూడా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది, రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 1 సైడ్ ఎలక్షన్గా, 1 సైడ్ గెలుపుగా మరి ఏదైతే ఆ యొక్క రాజశేఖర్ గెలుపు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల 34కి 34 కూడా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అదేవిధంగా రేపు ఈ యొక్క రాజశేఖర్ ఎన్నిక కూడా అట్లా 1 సైడ్గానే క్లీన్ స్వీప్గా ఉండేటువంటి విధంగా నియోజకవర్గ నాయకులందరూ కూడా పనిచేయాలి. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు. మంత్రి రామానాయుడు దయ వల్ల 10 లక్షల రూపాయలతో జిన్నూరు ఛానల్ వెంబడి గొల్లగూడెం నుంచి పోలశెట్టివారి పొలం వరకు జరిగిన రోడ్ నిర్మాణంలో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడి విజయభాస్కర్, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిన్నూరు కాలవగట్టు కాడ నుంచి వెలుగుల మన పోల్చెట్టూరు 50 లక్షల రోడ్డు వరకు, పొలం వరకు కూడా 10 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరుగుతుంది. గతంలో అయితే 15 సార్లు 10 సార్లు సైకిల్ మీద ట్రాక్టర్ మీద తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా లోడు డైరెక్ట్గా కల్లంకాడ నుంచి లోడు రోడ్డుకు వచ్చేసేలాగా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు 10 లక్షలు గ్రాంట్ ఇచ్చి రైతాంగాన్ని చూపట్టేలా చేశారు. ఎలమంచిలి మండలం అట్లపాలెం, నార్నిమెరక గ్రామాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కోరుతూ కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఓటర్ వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభ్యర్థి సంక్షేమాన్ని వివరిస్తూ అభ్యర్థి విజయానికి ఓటు వేయాలని కోరుతున్నారు. ఆయనకి వేసి ఆయనకి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మా అభ్యర్థన. 27వ తారీఖుని ఎలక్షన్ అమ్మా, మీకు అన్ని తెలుసు, 10 మందికి చెప్పండి. ఈ ఓటు 27వ తారీఖు అమ్మా. ఫస్ట్ ప్రాధాన్యత వచ్చేయండి అంతే. అంటే మన ఆ ఎలక్షన్ కి ఎలక్షన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారో ఆ ఫోటో ఉంటది, పేరు ఉంటది, ఒకటంకి అలా గీసి వచ్చేయడమే. మన ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరిచిన నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్ గారు అని మంచి విద్యావేత్త, మంచి చూడండి అని ఆయనకు మన మద్దతు తెలుపు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై ముఖ్య సమావేశం జరిగింది. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు MA షరీఫ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ విప్ నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఏ రకంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బాధ్యత తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు. మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి తప్పనిసరిగా మొదటి ప్రముఖత ఓటు కూటమి అభ్యర్థి రాజశేఖరంకి వేసే విధంగా కష్టపడాలని కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నర్సాపురం అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు, అబ్జర్వర్ గుత్తుల సాయి, నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని పెట్టడానికి కూడా సాహసించలేదు అంటే వాళ్ళు ఇంకా చత్తగలపడ్డారు. ఈ రోజు నిలదొక్కులేని పరిస్థితులు ఉన్నారు, బలహీనంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ గారు పరిస్థితులు సాధించడానికి ఈనాడు ప్రయత్నాలు చేస్తున్నారు. 42 పరిశ్రమలు, 6,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. దాని మూలంగా 41,000 మంది నిరుద్యోగులకి ఈనాడు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందనే విషయాన్ని ఈనాడు ఎవరైతే మీరు ఓటర్ల దగ్గరికి పోతున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనందరం కూడా ఏదైతే 2024 ఎలక్షన్స్ లో ఈ NDA కూటమి ద్వారా మన నర్సాపురం నియోజకవర్గానికి ఆ రోజు దాదాపు 50,000 ఓట్లు మన మెజార్టీని కూడా జరిగింది. అంటే ప్రతి కార్యకర్త కూడా 3 పార్టీల నుంచి కూడా అందరూ కష్టపడి మనకి ఎలక్షన్ జరుగుతుంది, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీద అభ్యర్థిగా భావించి ఏదైతే రాజశేఖర్ గారిని మన నియోజకవర్గాల నుంచి ఉన్న మిగతా 7 నియోజకవర్గాల కన్నా మనమే భిన్నంగా మంచి మెజార్టీని ఎక్కువ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చే విధంగా కూడా మీరందరూ కూడా పూర్తి సహకరిస్తారని చెప్పి మనందరం కూడా మరొకసారి కోరుకుంటున్నాను. మీరు ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎలక్షన్ ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ నిరుద్యోగి అవుతుంది ఇక్కడ, వారికి కూడా మెగా డిఎస్సీ ఏదైతే మనం అనుకున్నామో మరి కూటమి వచ్చిన తర్వాత కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి మీద సంతకం పెట్టి మార్చిలో ఏదైనా అవకాశం ఉంటే కనుక వారందరూ కూడా మెగా డిఎస్సీ నియామకాలు వచ్చే విధంగా కూడా ఈ NDA ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీరు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశం కూడా ఏదైతే ఈ NDA కూటమి మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా మీరు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు 1-2 సార్లు మీరు కన్విన్స్ చేసుకుంటే కనుక ఓటింగ్ అంతా కూడా మనకు వస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా మరి ప్రతి కార్యకర్త కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా నేను కోరుకున్నాను. నేను ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం మన అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని మనం అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని
మన పార్టీల యొక్క అధిష్టానాల యొక్క ఆదేశం మేరకు ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మోడీ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మనకు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఇంత బలం, ఇంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నప్పుడు ఏ విధంగా మన పోరాట పట్టుకొని మనం చూపెట్టాలి, ఏ విధంగా మన అభ్యర్థికి మనం నెగ్గాలంటే ఒకటే చెప్తున్నాను, నెగ్గడం ఎలాగా నెగ్గుతాం. మన అందరికీ కూడా సరైనటువంటి రీతిలో మనం అందరూ కూడా 100% కష్టపడి పనిచేస్తే, మనం అందరూ కూడా 100% కమిట్మెంట్ గా పనిచేస్తే, మనమే అభ్యర్థులుగా మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే మన అభ్యర్థి మొదటి రౌండ్లోనే నెగ్గి తీరాలని సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నాను. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో సుమారు 700 మంది వరకు నిరుద్యోగ యువకులు హాజరవుతున్నారు. డిఎస్సి ఉచిత శిక్షణతో ఉపాధ్యాయ ఉద్యోగం పొందుతామనే నమ్మకం కలుగుతుందనే శిక్షణ పొందుతున్న విద్యార్థులు తెలియజేశారు. టైపులో ఎలా వస్తుంది, ఎలా రాయాలి అనే విషయం కూడా మాకు చెప్తున్నారు. ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. డిఎస్సి ఈసారి కొడతామనే నమ్మకం మాకు నిమ్మల రామానాయుడు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. నిమ్మల రామానాయుడు గారు డిఎస్సి 2005కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేశారో సుమారు 700 మంది అందులో మరి భాగస్వాములు కావడం జరిగింది. మరి అక్కడ అనేకమైనటువంటి సౌకర్యాలను అక్కడ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏర్పాటు చేసి చాలా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని అందులో భాగస్వాములు చేసి, అదేవిధంగా మరి పూర్ణ కోచింగ్ సెంటర్ అవనగడ్డి వారిని కూడా అందులో భాగస్వాములు చేసి ఫ్రీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు అక్కడ మరి ఈవినింగ్ ప్రతిరోజు కూడా మరి 3:30 నుంచి స్టార్ట్ చేసి 9:30 వరకు కూడా కోచింగ్ అనేటువంటిది జరిపించడం, అదేవిధంగా మరి సండే, సాటర్డే, అదేవిధంగా మండే కూడా పూర్తి స్థాయిలో నడిపిస్తామని చెప్పి వారు నిన్న నాతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఇదంతా కూడా ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతోగా ఉపయోగపడేటువంటి విషయం. అంతేకాకుండా అక్కడ వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకుని, దోమలు కొడతాయేమో అని చెప్పి దోమతెరలు కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేసి మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది మనంతా కూడా ఆయన యొక్క అంకిత భావాన్ని గుర్తించవలసినటువంటి విషయం. అదేవిధంగా మరి ఏవైతే అవసరమైన రోజుల్లో, ఏవైతే పొద్దు నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు చెప్తా ఉన్న రోజుల్లో కానీ, లేదా అవసరమైనటువంటి దూర ప్రాంతం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు తప్పనిసరిగా. మరి దానికోసం కూడా ఆయన నిన్న చర్చించడం జరిగింది. తప్పనిసరిగా వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కావాల్సినప్పటికీ కూడా మా ధర్మారావు ఫౌండేషన్ తరఫు నుంచి చేస్తున్నాము అని ఆయన చెప్పడం, ఆ ధర్మారావు ఫౌండేషన్లో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండడం నాకు చాలా ఆనందంగా కనిపించింది. తప్పనిసరిగా ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారికి మా స్టాఫ్ అందరి తరఫున, నా తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తాను. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక ఓట్లతో గెలిపించాలని పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చేటి చంద్రమౌళి స్థానిక ఏఎస్ఎన్ఎం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, ఉండమట్ల కబర్ది, జానీ, ధనాల్ సూర్యప్రకాష్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా నుంచి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆయన, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ఎంపిక చేయడం జరిగిందండి. మరి రాజశేఖర్ గారు ఓట్లు అభ్యర్థించడానికి వారి తరఫున మేము మీ అందరికీ కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఏఎస్ఎం ఎంఎల్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో మీ దగ్గరికి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చారండి. తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపించమని, అది మొదటి ప్రాధాన్యత ఓటు. ఎందుకంటే ఒకటి, రెండవ సెకండ్ ఓటు వాళ్ళు ఎవరైనా వాళ్ళు అడగొచ్చు. ఎందుకంటే మీరు అందరూ కూడా దీనికే కమిట్ అయి ఉన్నారు, మాకు సెకండ్ ఓట్ అయినా వెయ్యండి అని చెప్పేసి వారు అడగొచ్చు. సెకండ్ ఓటు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకుండా మొదటి ప్రాధాన్యత ఓటునే వేసి రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరటం కోసం, అభ్యర్థించడం కోసం ఇక్కడ రావడం జరిగిందంటే, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఓ పక్కన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈవేళ
వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా రాష్ట్రంలో అనేక రకాలుగా మరి దూసుకెళ్తా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈవేళ చాలా అవసరం. ఈవేళ మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది, ఎందుకంటే ఈ కూటమి అభ్యర్థిని మనం ఎందుకు గెలిపించు, గత 5 సంవత్సరాల గత ప్రభుత్వాన్ని కూడా మీరు చూశారు. విద్యలోనే మీ అందరికీ కూడా నేను చెప్పక్కర్లేదు, అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గర 20 సంవత్సరాల నుంచి ఈవేళ రామనాయుడు గారు మినిస్టర్ గారు, జనరల్ శాఖ మంత్రివర్యులు, ఆయన కూడా మీ అందరికీ కూడా ప్రతి ఇంట్లో మనిషిలాగా ఆయన కూడా ఉంటారు. ఎందుకంటే ఈవేళ ఓ పక్కన కూటమి అభ్యర్థిని గెలిపించడం, అంతకుముందు స్థానికంగా ఉన్నటువంటి రామనాయుడు గారు పేరు ప్రతిష్టలు కూడా ఆయన కూడా ఇక్కడ మంచి మెజార్టీ ఇస్తే ఆయన గౌరవం కూడా 100 రెట్లు పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపించాలని మీరు వేయటమే కాదు, మొత్తం 9,600 ఓటు ఇక్కడ మనకు ఉన్నదండి. ఈ 9,600 ఓటు కూడా ఎక్కడా కూడా ఏ ఓటు కూడా మిస్ అవ్వకుండా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి, అంటే మీ మిత్రులకి అందరికీ కూడా చెప్పి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని అభ్యర్థి తరపున మేము అందరం వచ్చి రిక్వెస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1507వ రోజు చిరంజీవి దావులూరి భావేష్, చిరంజీవి శ్రీయాంష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ దావులూరి రాజేష్, శ్రీమతి వసంతి USA, స్వగ్రామం వెల్వడం, మైలవరం మండలం, NTR జిల్లా, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్మిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరగడం అనేది తార్కాణమే ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ. మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సంకల్పంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సదుద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ మొబైల్ వ్యాన్ ద్వారాగా నిర్వహించడం ఈ రోజుకి 1707వ రోజుకు చేరుకుంది. ఈ 1707 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే చిరంజీవి దావులూరి భవేష్, చిరంజీవి శ్రీయాన్స్ పుట్టినరోజు సందర్భంగా వారి ప్రేమతో వారి తల్లిదండ్రులు దావులూరి రాజేష్, శ్రీమతి వాసంతి గారు వారి స్వగ్రామం వెల్వడం, మైలవరం మండలం, NTR జిల్లా, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భవేష్, శ్రీయాన్స్ నిండు 100 ఏళ్ళు ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి, అలాగే వారి రాజేష్ గారు, వాసంతి గారు కుటుంబం అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పం ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఏమంటున్నాడు?
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.